ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈరోజు మా ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి మీకు సామర్లకోటలో ఉన్న ట్రూ గాస్పుల్ చర్చ్ తరపున శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృప చేత 2024వ సంవత్సరం మనకు గడిచిపోయింది. ఒకవేళ సంతోషమే కలిగి ఉన్నామో, విషాదమే కలిగి ఉన్నామో, కష్టాలే వచ్చినాయో, లాభాలే వచ్చినాయో, ఏది ఏమైనా దేవుడు తన మహాకృప చేత 2024వ సంవత్సరం మనకి గడిచిపోయి 2025లోనికి అడుగుపెట్టి ఉన్నాం. అందుకనే ఈ రోజుని మా బిడ్డలందరి తరపున, ఈ సంఘం అంతటి తరపున, ఈ ట్రూ గాస్పుల్ చర్చ్ ఈ సామర్లకోటలో ఉన్నటువంటి సంఘం తరపున మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభములు, దీవెనలు నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ 2025వ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం మా వెనకాల మీరు చూస్తున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇందులో నేను 2 విషయాలు తీసుకున్నాను. ఒకటి, యేసు త్వరగా వస్తూ ఉన్నారు. ఏమో ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలోని ఒకవేళ ప్రభుని రాకడ జరగవచ్చునేమో, మనకు తెలియదు. కానీ యేసు త్వరగా వస్తూ ఉన్నారు. 22వ అధ్యాయము 7వ వచనంలోను 12వ వచనం ప్రకటన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 10వ వచనం దగ్గర అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రభువు చెప్పి ఉన్నారు. ఆయన వచ్చేది ఎందుకు అనంటే తన బిడ్డలమైనటువంటి మనందరికీ మంచి జీతం ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నారు. లోకం మనకి జీతం ఇవ్వదు, లోకం మనల్ని మెచ్చుకోదు, లోకం మనకి సన్మానాలు చేయదు. ఒకరిద్దరు బొకేస్ తీసుకుని వచ్చారు, ఐఎమ్ రియల్లీ హ్యాపీ, చాలా సంతోషం. ఈరోజుని లోకమంతా వేరు వేరే చోట్లకు వెళ్ళి ఎవరెవరికో ఒకవేళ ఇటువంటి సన్మానాలు, అభినందనలు జనవరి 1కి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజుని మనమందరం అయితే మన హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి వచ్చి ఉన్నాం. మన విలువైన కానుక దేవునికి ఇవ్వడానికి మనం వచ్చి ఉన్నాం. మనము దేవునిని మనం ఆరాధిస్తూ ఉండి ఉన్నాం. ఆమెను చెప్తాం ఒకసారి, హల్లెలూయా. సో ఈరోజు మీకు నేను చెప్తున్నాను, మీరు కూడా మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. మీరు వెళుతున్న సంఘములో దేవుడు నూతన సంవత్సరం ఇచ్చినందుకు ఒక కృతజ్ఞత కానుకగా, సంవత్సరానికి సంబంధించిన కానుకగా ఆ దేవుని చేతులలో సంఘములోనికి వెళ్ళినప్పుడు మీరు పెట్టండి. ఆ దేవుడు మిమ్మల్ని ఎలాగో ఆశీర్వదిస్తారో మీరే చూద్దరు. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం డబ్బులు ఇస్తారని మాత్రమే నేను చెప్పట్లే. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో నేను కేవలం మీకు ఆరోగ్యం ఇస్తారని నేను చెప్పట్లే. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో ఒక్కొక్కసారి బలహీనతలు రావచ్చు, ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో ఒక్కొక్కసారి ప్రాణాపాయమే కలగవచ్చు. బట్ స్టిల్ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యానికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నారు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఒక రాజ్యము గనక ఆ రాజ్యములోనికి మనం వెళ్ళడానికి ఈరోజు సంఘముగా మేమందరం కలిసి ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా మాతో పాటు ఏకీభవించి ఈ పాటలో మీరు కూడా పాడాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మనమందరం పాడుకునే ఈ అద్భుతమైనటువంటి ఒక పాట ఏంటంటే, ప్రియ యేసు రాజుని నేను చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ విధమైన కష్టము లేకుండా, దుఃఖము లేకుండా, వేదన లేకుండా ఆ దేవాతి దేవుడే ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అందరం కలిసి పాడదామా? మేము పాడుతున్నప్పుడు మీరు మా బిడ్డలైనటువంటి వారిని కూడా చూడొచ్చు. వాళ్ళందరూ చక్కగా సంతోషంగా నిలబడి, కష్టాలు ఉన్నాయి ఇట్లా, వాస్తవానికైతే మాకు బాధలు ఉన్నాయి. మా కుటుంబంలో అనగా మా యొక్క సంఘములో ఒక కుమారుడిని రీసెంట్గా మేము కోల్పోయినప్పుడు, ఒక యవనస్తుడిని, ఒక మంచి విశ్వాసిని, ఒక స్తంభము లాంటి వ్యక్తిని, మా బ్రాంచ్ సంఘములో ఒక స్తంభం లాంటి వ్యక్తిని మేము కోల్పోయినప్పుడు నిజానికి మాకు చాలా బాధ అనిపించింది. తట్టుకోలేని స్థితిలో మేము ఉండి ఉన్నాం. ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఇంకా మేము వేదనతోనే ఉండి ఉన్నాం. ఆ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మేము తలంచుకుంటూ ఉన్నప్పుడు మేము సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఈ పాట మేమందరము కలిసి మేము పాడుతూ ఉన్నాం. మనందరం కలిసి పాడదామా? ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు.
ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులు హర్షించిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ముక్తముటైన తనను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, ముళ్ళ ముకుటమైన తనను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేను. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాట పాడుచుండా, హల్లెలూయా పాట పాడుచుండా, ప్రభు యేసుతోను నేను ఉల్లాసిస్తూ, ప్రభు యేసుతోను నేను ఉల్లాసిస్తూ. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తు గుంపులో హర్షించిన చాలు, భక్తు గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో మేము ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాన్న, జనవరి 1వ తారీఖునైనా
ఇదనాన్ని లోకస్తులందరూ కూడా సరదాలు పండుగలు చేసుకుంటూ ఉన్నారు. కానీ నీ బిడ్డలమైన మేమైతే నీ మందిరంలోనికి వచ్చి ఉన్నాం. నానా పాటలతో మిమ్మల్ని ఆరాధించి ఉన్నాము, గ్రీటింగ్స్తో మిమ్మల్ని ఆరాధించి ఉన్నాము, కృతజ్ఞత కానుక చెల్లించుకొని మిమ్మల్ని ఆరాధించి ఉన్నాము. అలాగే ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని కూడా మేము వింటూ నిన్ను ఆరాధించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు త్వరగా వస్తూ ఉన్నారు. ఏ క్షణమో ఏ గడియో మాకు తెలియదు నాయన. మేము గడిచిన సంవత్సరం కూడా మేము మీ యొక్క రాకడను గురించిన విషయాలను మేము తలంచుకుంటూ మీ రాకడ జరుగుతుందని మేము ఎదురు చూస్తూ వచ్చి ఉన్నాం. కానీ ఏమో నీ కృప, నీ దయ నాన్న 2024లో మీ రాకడ జరగలేదు. ఇప్పుడు 2025లోనికి మేము వచ్చి ఉన్నాం. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానములో ఇదిగో త్వరగా వస్తున్నానని మీరు చెప్పిన మాట అది మేము తీసుకొని ఉన్నాం. ప్రతి వానికి ఇవ్వడానికి, వాని క్రియల చొప్పున ఇవ్వడానికి మీరు సిద్ధపరిచిన జీతము మీరు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ బిడ్డలందరికీ మంచి ప్రతిఫలము మీరు ఇస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఈ బిడ్డలను దీవిస్తూ ఉన్నాం. దుఃఖములు ఉన్నటువంటి వారికి ఆదరణ మీరు ఇచ్చి ఉన్నారు. వ్యాధిలో ఉన్న వారికి స్వస్థత మీరు ఇచ్చి ఉన్నారు. కష్టాల్లో ఉన్నటువంటి వారి యొక్క కష్టాలను మీరు తీర్చి ఉన్నారు. సమస్యలో ఉన్న వారి సమస్యలను తీసివేసి మీ సమాధానాన్ని బిడ్డలకు ఇచ్చి ఉన్నారు గనక మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చునండి. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చి ఉన్నాం కనుక మన దేవుని స్తుతించుకుంటూ ఆయన యొక్క వాగ్దానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్న స్నేహితులారా, ప్రభువు త్వరగా వస్తూ ఉన్నారు. మనం తేలిగ్గా తీసుకోవద్దండి. ఖచ్చితంగా ప్రభుని రాకడ సమీపించిన కడవరి క్షణాల్లో మనం ఉండి ఉన్నాం. ఒకవైపున లోకంలో జరుగుతున్నటువంటి ఒక విషయాలు, చల్లారిపోయినటువంటి ఒక ప్రేమ, చల్లారిపోతున్నటువంటి ఒక భక్తి, పైకి భక్తి గల వారి వల్లే ఉండి లోపల భక్తి లేకుండా ఉండే వేషధారణ జీవితం, ఇవన్నీ నేను చూస్తుంటే ఆలోచిస్తుంటే ప్రభు ఇక రావటమే తథ్యం. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికింకా జరుగుతున్నటువంటి ఒక యుద్ధము, చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒక దేశాలతో జరుగుతున్నటువంటి ఒక యుద్ధ విషయాలు, మిగిలినటువంటి ఒక దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి ఒక యుద్ధ సమాచారాలు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఇక ఒక్కటే జరగాలి. యేసు ఆయన రాజులకు రాజుగా సమాధానకర్తగా అధిపతిగా వచ్చినప్పుడు మాత్రమే దేశాలలో సమాధానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈరోజు నేను మీకును తెలియజేస్తున్న బిడ్డలారా, దయచేసి యాదాలాపంగా ఉండొద్దు. దయచేసి ఏదో ఎలకోలంగానో ఏదో మామూలుగానో ఉండొద్దు. చాలా క్రైస్తవ సంఘాలు నిర్జీవ సంఘాలు అయిపోయినాయి. చాలా మటుకు క్రైస్తవ సంఘాలలో భక్తి, భయముతో కూడినటువంటి ఒక భక్తి కనబడడం లేదు. ఎక్కడున్న మనం సంతోషంగా ఉందాం, నేను కాదనట్లేదు, ఆనందిద్దాము, సరదాగా ఉందాము. బట్ అట్ ది సేమ్ టైం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, లేక దేవుని విషయాల్ని మనం తలంచుకుంటూ ఉన్నప్పుడు మనకు ఉండవలసిన భక్తి, విశ్వాసము ఇవన్నీ కలిగిన వారమై ఉండి ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. మన ప్రియులు ఒకవేళ వీరు మనకు రీసెంట్గా జరిగింది కనుక మన కుమారుడుగా అకుల్ అనేటువంటి ఒక కుమారుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటిది మనం తట్టుకోలేకపోయాం. ఎందుకంటే అందరూ పండుగ చేయడానికి దాదాపు 150 మంది 200 మంది మనం వెళ్ళి ఉన్నాం. వారిని అప్పుడు బాగోలేదని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. దేవుడు వారిని కనికరించి మళ్ళీ క్షేమంగా తీసుకుని వస్తారని మనము కార్యక్రమాన్ని ఆపకుండా చాలా ఘనంగా మనం జరిగించి ఉన్నాం. చాలా సందడిగా మనము చేసి ఉన్నాం. కానీ తీరా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ఆయన యొక్క లేరు, ఆయన దేహాన్నే తీసుకొని వస్తున్నారు అని వినబడినప్పుడు మనం తట్టుకోలేకపోయాం. అలాగే ఇంకా కొంతమంది యొక్క జీవితాల్లో కూడా, కుటుంబాలలో కూడా వారి యొక్క తల్లిని కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు, కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారు ఉన్నారు. సడన్గా జరిగినటువంటి ఒక విషయాలు విషాదముగా ఉండినటువంటిది. వాళ్ళందరూ నేను ఏమంటానంటే ఈ సంఘ బిడ్డలైనటువంటి వారి విషయంలో
నేను కోరుకుంటూ అంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఇక్కడ మనము నేర్పిస్తున్న విధానాన్ని బట్టి, వారు సత్యమైన సువార్తను నమ్మిన విధానమును బట్టి, వారు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరించిన విధానమును బట్టి, మన క్రియల వల్ల కాదు, మనమేదో చేస్తే కాదు. ఈసారి లోకంలో మనం ఎలా అనుకుంటూ ఉంటామనంటే, మనం మానేస్తే, మనం అవన్నీ విడిచిపెడితే అని అనుకుంటాం. నేనంటాను, మనం విడిచిపెట్టినందు చేత మనకు రక్షణ రాలేదు. మనం పుట్టకముందే రక్షకుడు మన కొరకు పుట్టి మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు. ఒక్క జవాబు నేను చెప్తాను, విశ్వసించటం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. ఈరోజు నాకు వేళ కనుక మానగలిగితే, మన యొక్క ప్రవర్తన మార్చుకోగలిగితే, లోకంలో చాలామంది ఉన్నారు మనకంటే మంచివాళ్ళు, ఈనాడున్న క్రైస్తవుల కంటే మంచివాళ్ళు, మంచి మాటలు మాట్లాడేటువంటి వారు, బూతులు ఆడకుండా ఉన్నవాళ్ళు, ఎదుటివానికి అన్యాయము చేయకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ గ్యారంటీ లేదు, వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నామో, ఎవరైతే సువార్తని నమ్మి ఉన్నామో, ఎవరైతే యేసు నా కొరకు చనిపోయి నా పాపముల నుండి ఆయన నన్ను రక్షించి ఉన్నారనే సత్యమైన సువార్తని హృదయంలోనికి తీసుకొని, సువార్త ప్రకారంగా వారి యొక్క జీవితాన్ని యేసుకి అంకితము చేసుకొని, ఆయన యందు భక్తి విశ్వాసములతో జీవిస్తూ రక్షింపబడిన వారముగా మన ప్రవర్తనలో మనం ఉండగలుగుతామో, అట్టి వారిని నేను గుండెమే చేసుకొని చెప్తా, నా యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆమెను చెప్దామా? ఈరోజు నీ తెల్లవారుజామున ప్రార్థన యథావిధిగా జరిగింది. ఆ తెల్లవారుజాము ప్రార్థనలో కూడా నేను ఈ మాటే చెప్పాను. ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో, ఎవరైతే యేసుకి ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు అనే ఒక మాట పలుకుతారో, వారందరూ రక్షింపబడుదురు అనే వచనాన్ని ఈరోజు తెల్లవారుజాము ప్రార్థనలో నేను మాట్లాడి ఉన్నాను. ఎవరైనా సరే, అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ యేసు అని పేరు చెప్పి తిట్టినా, ఒకవేళ ఆయనకున్న బాధ కొలది ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినా, నేను ప్రకటించిన మాట ఏమంటానంటే, యేసు అన్నారు కనుక వాళ్ళకి రక్షణ వచ్చి ఉన్నది. ఆమెను చెప్పండి ఒకసారి. యేసు అనే పదం పలికితే చాలు, యేసు నామములో మన యొక్క పాపములు క్షమించబడి మనం రక్షణ భాగ్యాన్ని మనము కలిగి ఉన్నాము. ఆమెను చెప్దాం ఒకసారి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. అందరూ కలిసి యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించెను యేసు నామము, పాపముల నుండి విడిపించెను యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తేసు నామము. అందరూ కలిసి కమాన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 స్నేహితులారా, రక్షణ ఎంతో తేలికైనటువంటిది, ఎంతో తేలికైనటువంటిది.
ఉచితమైనటువంటిది. మేమండి బోధకులం తప్పు చేశాం. మేము తప్పు చేసి మేమేం చేసామంటే కాంప్లికేటెడ్ చేసేసాం. రక్షణ పొందాలంటే నువ్వు అది మానాలి, రక్షణ పొందాలంటే నువ్వు ఇది మానాలి, రక్షణ పొందాలంటే నీ బతుకు మార్చుకోవాలి. మనం మార్చుకునేంత సీన్ అంటే యేసు ప్రభు రక్షకుడిగా 2000 సంవత్సరాల క్రితం పుట్టవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ దగ్గరికి వెళ్ళి తన రక్తాన్ని కార్చవలసిన అవసరత లేదు. ప్రేమ చేత, తన కృప చేత, మన యొక్క విశ్వాసమును బట్టి, యేసు సిలువలో తన ప్రాణం పెట్టినటువంటి దానిని బట్టి, యేసు క్రీస్తు వారు కార్చినటువంటి రక్తమును బట్టి, యేసు అని నమ్మితే చాలు, యేసుని ప్రభువు అని ఒప్పుకుంటే చాలు, ఆ యేసు మృతుల్లో నుంచి నా కొరకే చనిపోయి తిరిగి లేచాడు అని మనం విశ్వసిస్తే చాలు, హృదయమందు వాడు రక్షింపబడి ఉన్నారు. ఆమెను చెప్పండి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అనేక దినాలుగా మనం చెప్తున్నటువంటి మాటలకి ఈరోజు నేనంటాను, పుట్టిన రక్షకుడు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చి ఉన్నారు. అందరు కలిసి ఒకసారి యేసు అనండి. ఇంకా కొంచెం గట్టిగానండి. యేసు. ఇంకా కొంచెం గట్టిగానండి. ఇంకా బిగ్గరగా యేసు అనండి. ఇంకా సంతోషంగా యేసు అనండి. ఎన్నిసార్లు యేసు అన్న మాటకి నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు రక్షణ మీకు ఇచ్చి ఉన్నారు. ఆయన యందు విశ్వాసముతో యేసు వలె జీవించడానికి మీ మీదకు వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు, గడిచిన సంవత్సరం అంతా మనం ధ్యానం చేసుకున్న పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని మానిపించగలడు. మీ అంతట మీరు మానగలిగిన స్థితులు లేవు. మన యొక్క జీవితాన్ని మనం మార్చుకోగలిగినటువంటి స్థితి లేదు. కానీ ఈరోజు నేను ఏమంటానంటే, మీరు రక్షింపబడి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినందుచేత పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నో, ఇది నువ్వు చేయడానికి కాదు, నో, నువ్వు ఎలా మాట్లాడడానికి కాదు, నువ్వు పవిత్రమైన జీవితం జీవించవలసిన దేవుని కుమారుడు అయిన రక్షింపబడిన వ్యక్తివై ఉన్నావు, నువ్వు ఎలా ప్రవర్తించకూడదని లోపలున్న పరిశుద్ధాత్ముడు, మన మీదున్న పరిశుద్ధాత్ముడు యేసు వలె మనల్ని జీవింప చేయడానికి సహాయపడుతూ ఉంటాడు. ఆమెను చెప్దామా? అలా జరిగినప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాగని దేహాన్ని విడిచిపెడితే, వారి ఆత్మ దేహాన్ని విడిచిపెడితే, వారి భూమిని విడిచిపెడితే, వారి లోకాన్ని విడిచిపెడితే, దేవుని యొక్క ఆత్మ వారిని దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి తీసుకొని వెళుతుంది. ఆమెను చెప్దాం ఒకసారి. అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఇప్పటి నుండి ప్రభువునందు నిద్రించినటువంటి వారు తమ ప్రయాసములను మాని వారు విశ్రాంతిలోనికి వెళ్ళి ఉన్నారు. ఆమెను చెప్దాం. తెలియక కొంతమంది క్రైస్తవులు కూడా అంటారు, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి యేసు రక్తం జయం. వాళ్ళ కిందాక బాబు అన్నట్టుగా వాక్యము తెలియని వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవేతరులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఆత్మక శాంతి అంటారు. దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచి సువార్తను నమ్మినటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ప్రభు కౌగిట్లో మనం హాయిగా నిద్రపోతూ ఉంటాం అంతే. అక్కడ ఉన్నటువంటి ఒక విషయం కూడా ఏంటంటే, నిద్ర. ఇందాక మన తల్లి కూడా అంటూ ఉన్నారు కదా, గడిచిన అనేక రోజులుగా మనం ఎలాగున ప్రయాసపడుతూ వచ్చి ఉన్నాం. సో నిద్ర వస్తుంది ఈ దేహానికి. నా మటుకు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళితే 10 రోజుల పాటు నిద్ర ఉండదు. తిరుగుతూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. రాత్రి పడుకునేది 11-12 గంటలకు పడుకుంటా. తెల్లవారుజామున 5 గంటలకు లేచిపోతా. 6 గంటలకు మళ్ళీ ప్రార్థనతో నేను మొదలు పెడతా. మళ్ళీ నిద్ర లేకుండా ఉంటూ ఉంటా. 10 రోజులు లేని నిద్ర ఇండియాకు వచ్చిన తర్వాత నిద్రపోతానండి. ఏదో అంటారు చూసారా, కుంభకర్ణుడి నిద్ర అని. 6 నెలలు నిద్రపోతాడంట, 6 నెలలు పని చేస్తాడంట అని చెప్పేసి అని చరిత్రలో వాళ్ళు చెప్తూ ఉంటారు. దిగిన వెంటనే నేను కారులో వస్తున్నప్పుడే, నన్ను ఎయిర్పోర్ట్ నుంచి వారు తీసుకొస్తున్నప్పుడే నిద్ర పట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడు నా కూతురు ఇంటికి వచ్చినో తెలియదు. మళ్ళీ దిగిన వెంటనే మళ్ళీ పడుకొని పోతే నా కూతురు లేపదు. నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకొనిస్తుంది. ఆ సాయంకాలం మళ్ళీ ట్రైన్ ఎక్కాలి కనుక ట్రైన్ ఎక్కే దానికి ముందు లేపుతుంది. అప్పుడు లేచి ఏదో చిన్న ముద్ద తినేసి మళ్ళీ వచ్చి ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ పడుకుంటా. ఇంటికి వచ్చాక మళ్ళీ ఒక 2 రోజులు కనీసం పడుకోవడానికి అన్నటువంటి రీతిగా. ఎందుకనంటే మనం పడినటువంటి ఒక ప్రయాసకు ఈ దేహానికి నిద్ర అనేది అవసరం. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నాయనా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడుతూ వచ్చి ఉన్నావు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు నువ్వెంతో ప్రయాసపడుతూ వచ్చి ఉన్నావు. నా కౌగిట్లోనికి తీసుకుంటానని హానోకుని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా ఒకరెవరో అంటూ వచ్చారు, ఎంతకాలం నువ్వు నాతో నడుస్తూ ఉంటావు,
ఈ నడక ఇంకెంతకాలం, నేను ఎత్తుకొని తీసుకెళ్తాను అని చెప్పేసి అని దేవుడు హానోకుని ఎత్తుకొని పోయానంట. ఆ తర్వాత వాళ్ళు వెతికిన ఆ హానోకు అనేటువంటి ఆయన వాళ్ళకి దొరకలేదు. ఆ దేవుని కౌగిట్లో ఉన్నప్పుడు ఆ తండ్రి దగ్గర మనం ఉన్నట్టుగా ఎంత అద్భుతమైనటువంటి ఒక విషయం కదండి. హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొని మా చింతలన్ బాపెను, కౌగిటిలో హత్తుకొని మా చింతలన్ బాపెను, కన్న తల్లి చేర్చునట్లు మమ్ము చేర్చుమా ప్రభువు, కన్న తల్లి చేర్చునట్లు మమ్ము చేర్చుమా ప్రభువు. హల్లెలూయా. అందరూ కలిసి దేవుని స్తుతి చెల్లిస్తూ ఆయన కౌగిట్లో మనమండి ఉన్నప్పుడు ఏ చింతలో ఆలోచన చేయకండి. 2024లో చింతలొద్దు, 2025లో చింతలొద్దు మనకి. ఆయన కౌగిట్లో ఉన్నాము కనుక హల్లెలూయా అనుకుంటూ మళ్ళొకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. అభోశుభం ఎరిగినటువంటి ఒక చంటి బిడ్డ తనే నా తల్లి అని తెలియకపోయినప్పటికీ, ఊహ తెలియకపోయినప్పటికీ, ఎప్పుడైతే తల్లి ఆ బిడ్డను ఎత్తుకుంటుందో ఆ తల్లి కౌగిట్లో ఆ బిడ్డ ఏడుపు ఆపేస్తూ ఉంది. ఎంత గుక్క పెట్టి ఏడుస్తున్నటువంటి ఒక బిడ్డ అయినా ఆ తండ్రి ఎత్తుకున్నప్పుడు, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుపు ఆపేస్తూ ఉంది. ఈరోజు చెప్తున్నా, మన ప్రియులు మన ముందు నిద్రించినటువంటి వారు ఆయన కౌగిట్లోనికి వెళ్ళి ఉన్నారు. అక్కడ నిద్రలో ఉంటూ ఉన్నారు. వాళ్ళు నిద్రే, వాళ్ళకి ఏం తెలీదు. మనం ఊరక ఏడుస్తూ ఉంటాం ఈ భూమి మీద. మనం ఊరకనే టెన్షన్ పడిపోతూ ఉంటాం. మన టెన్షన్తో ఒక్కొక్కసారి దేవుణ్ణి దూషించడం అనేటువంటిది మనము చేస్తూ ఉంటాం. మనకు బాధ కలిగినప్పుడు మనము కూడా ఏమేమో మాట్లాడినటువంటిది అది సహజం. కానీ కొంతకాలానికి వాళ్ళు వాక్య సత్యాలని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవునిలో, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని గౌరవిస్తూ, దేవుని యొక్క ఆదరణలో వారు ఎదుగుతూ ఉంటారు. ఈలోగా జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రభువారు మాట్లాడుతుంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన యొక్క రాకడను గురించి మనం ఒక విషయం బాగా తెలుసుకోవాలి. మిగతా విషయాల్లో మిగతా వాళ్ళు కలగపొలగం చేసేసుకొని రాకడన్నప్పుడు బోధించే మాలాంటి వాళ్ళు ఏమేమో బ్లా 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 అని బోధిస్తూ ఉంటాం. తెలియక, వాక్యం సరిగ్గా తెలియక, అవగాహన లేక, వారికి తెలిసిందే మొత్తం తెలిసిపోయినట్టు మాస్టర్లు అయిపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఎంగాను. సో వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు. కానీ ఈ సత్య సువార్త సంఘములో మేము సత్యమై ఉన్న సువార్తనే మేము చెప్తాము. సత్యమై ఉన్న సువార్త ఏంటంటే, యేసు రెండవ రాకడలో మొదట ఘట్టం ఒకటి ఉన్నది. అదేంటనంటే, ఆయన మధ్యాకాశానికి ఆయన వస్తున్నారు. ఆమెను చెప్పండి ఒకసారి. ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరైతే క్రీస్తునందుండి నిద్రించిన వారు ఉన్నారో వారి ఆత్మలను ఆయన వెంటబెట్టుకొని వస్తూ ఉన్నారు. ఆ ఆత్మలు ఎక్కడ వారిని మనం మట్టికి మట్టిగా చేసి ఉన్నామో, ఒకవేళ మనం మట్టికి మట్టిగా చేసాం, సంతోషం. వాళ్ళతో మాట్లాడుతూ మేము అడిగామయ్యా, మా క్రైస్తవ విధానంలో మేము చేయవచ్చునా, లేకపోతే మీరేమైనా చెప్తారా వేరేగాను అని చెప్పేసి అని వారితో మేము మాట్లాడినప్పుడు వారు మాతో సహకరించి మీ విధానంలోనే తీసుకుని వెళ్ళండి, నో ప్రాబ్లం అని చెప్పేసి అని ఆ బిడ్డడు ప్రభువుని నమ్ముకున్నందు చేత సమాధి చేసి ఉన్నాం. మేము రెడీగా ఉన్నాం. ఒకవేళ కనుక నాన్నగారు కోప్పడి తత్తర్రి అసలు యేసుబాబుని నమ్ముకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, నన్ను తీసుకెళ్ళిపోకుండా మా వాడిని ఎందుకు తీసుకెళ్ళిపోయాడని కేకలు వేస్తున్నారు కనుక మా వాడిని కూడా మా విధానంలో తీసుకెళ్తాం. మా విధానంలో ఒకవేళ దహన సంస్కారమే చేసి ఉండేవారు, లేకపోతే ఇంకొక రకంగా ఎక్కడన్నా చేసి ఉండేవారు మనకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను సంతోషించాను, అదేంటంటే సంఘముగా మనమందరము స్పందించి ఉన్నాం. ఆ రాత్రి దాదాపుగా అనేక మంది బిడ్డలు, ఈవెన్ స్త్రీలైనటువంటి వాళ్ళు తెల్లవారే 5-6 గంటల వరకు అక్కడే ఉండి పాటలు పాడుతూ వారిని ఓదారుస్తూ అక్కడ ఉండి ఉన్నారు.
ఇంటికి 6 గంటలకు వచ్చినప్పటికీ మళ్ళీ 9-10 గంటలకి మనం క్రైస్తవ సమాధి విధానంలో తీసుకొని వెళుతున్నామన్నప్పుడు పురుషులు, స్త్రీలు అనేక మంది మనం వెళ్ళి ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళతో పాటు మనమందరం కూడా వస్తూ ఉన్నప్పుడు బహుశా వాళ్ళు అవాక్కైపోయి ఉంటారు. ఎందుకనంటే ఆ రాత్రి కూడా మనమే కనబడ్డాం. ఇంకంతమించి మిగతా బంధువులు ఎవరు రాలేకపోయారు. ఉన్న కొద్దిమంది బంధువులు విజయవాడ నుంచి, విశాఖపట్నం నుండి ఆ బంధువులు వచ్చి ఉన్నారు. ఒకవేళ ఎలాగున జరుగుండేదో, కానీ మనం ఇంతమంది వెళ్ళేసరికల్లా ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో ఒక మంచి అభిప్రాయం క్రైస్తవ సంఘాన్ని గురించి కలిగినటువంటిది. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. పురుషులు, స్త్రీలు, యవనులు, పిల్లలు, పెద్దలు, మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉన్నా. మనమందరం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించినందుచేత మరలా తిరిగి నేను అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, నాయన మేము ఆదరణ కూటమని మేము పెడతాం, ఓదార్పుగా దేవుని స్తుతించడానికి మేము కార్యక్రమాన్ని పెట్టుకుంటాం కనుక మీరే మీ అనుకూలమైన తేదీ ఏదైనా చెప్తే కనుక ఆ రోజుని సంఘముగా మేమందరం వచ్చి పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి కుటుంబాన్ని, తల్లిదండ్రులను, భార్యను, బిడ్డల్ని మేము ఆదరణతో కూడిన మాటలు మేము చెప్పి మిమ్మల్ని ధైర్యపరుస్తామని అన్నప్పుడు వెంటనే ఆయన స్పందించి, వాళ్ళ యొక్క బావగారు ఉన్నారు, ఆయన స్పందించి ఆ బావగారు తన యొక్క భార్య నిజానికి చాలా బలహీనమైపోయింది. తన యొక్క మరి యొక్క సోదరుడు చనిపోయినప్పుడు 7 సంవత్సరాలు పట్టిందంట, 10 సంవత్సరాలు అనుకుంటా పట్టింది ఆ పిల్లవాడు చనిపోయినటువంటి విషయంలో కోలుకోవడానికి. ఇప్పుడు ఈయన చనిపోయాడు, ఇప్పుడు నా భార్య ఎలా ఉంటుందో తెలియదండి అని ఆ భార్యను గురించి, ఫిట్స్ వచ్చేస్తున్నటువంటి ఒక భార్యను గురించి ఓ ప్రక్క వేదన ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు చెప్పినట్లుగానే మేము చేస్తాం. 8వ తారీఖు బుధవారం నాడు వీలైతే మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం, ఏమేమి చేయాలో చెప్పండి, ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈలోగా కూడా గడిచినటువంటి 2-3 దినాల్లో మన యొక్క బిడ్డలైనటువంటి వారు పురుషులు, మరి కొంతమంది స్త్రీలు ఆ ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చి వారిని పలకరించి వారు వస్తూ వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ప్రభు రాకడ జరిగినప్పుడు ఆ ఆత్మను వెంట పెట్టుకొని వచ్చినప్పుడు మనకు రీసెంట్గా జరిగిన దానిని బట్టి అకుల యొక్క ఆత్మను వెంట పెట్టుకొని వచ్చినప్పుడు మనం ఎక్కడ మట్టిగా ఆ దేహాన్ని మనం అప్పగించామో ఆ మంటి దేహములో ఆ ఆత్మ కలిసి దేవుని యొక్క వాక్యానుసారంగా నేను చెప్తున్నా మహిమ దేహముతో వారు లేస్తూ ఉన్నారు. ఆమెను చెప్తాం ఒకసారి. ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠము మీద ఆయన కూర్చుండి ఉన్నప్పుడు ఆ ఆత్మలు వెళ్ళి ఆ మంటి దేహములో నుండి మహిమ దేహముగా మార్చబడి మన సమాధిని ఎంత గట్టిగా భద్రపరిచినా, ఒకవేళ సిమెంట్ రాళ్లతో కప్పేసినా ఆ రాళ్ళని పగలగొట్టుకోవాల్సిన అవసరత లేకుండా ఆ మహిమ దేహం పైకి లేచినప్పుడు వారితో పాటు దేవుని యొక్క వాక్యం అంటుంది మనము కూడా రెప్పపాటున మనం మార్చబడి ఆ ప్రభు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండి, రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ లోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. లోకమంతా తెలుసుకుంటుందండి ఆయన రావటం. ఎందుకంటే మనం అందరం మార్పు చెంది అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. బహుశా ఉన్నవాళ్ళు అనుకుంటారు ట్రూ గాస్పుల్ చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారండి బాబు, వాళ్ళు ఎవరో కనబట్టలేదు, వాళ్ళ బైబిళ్ళు అక్కడే ఉన్నాయి, వారి చెప్పులు బయటే ఉండిపోయినాయి, వాళ్ళు ఎవరు కనబట్టలేదంటే వాళ్ళకి తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే మనం మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళిపోయాం. రెప్పపాటులో మనం మహిమ దేహముతో ప్రభు దగ్గరికి వెళుతున్నాం. ఎందుకు వెళ్తున్నాము? అక్కడ మనం వెళుతున్నటువంటి దాని గురించి అదే ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రతి వానికిచ్చుటకు, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి, ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళని అడుగుతూ ఉన్నా, మీ జీతం వచ్చినప్పుడు మీరు ఏడుస్తారా, మీరు సంతోషిస్తారా? రిటైర్మెంట్ అయిపోయారులే, మనకి ఎవరు జీతకాళ్ళు ఎవరు లేరు, మనోళ్ళు ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు. మీకు పెన్షన్ వచ్చినప్పుడు మీరు సంతోషిస్తారా, ఏడుస్తారా? ఏమండి, ఫీల్ అయిపోతారా, అయ్యో నాకు పెన్షన్ వచ్చింది అని చెప్పేసి అని వేరే భావనతో ఉండటం అనేటువంటిదా మీకు? మనకి పెన్షన్ వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తాం. గవర్నమెంట్ తరపున వృద్ధాప్యపు పెన్షన్ కొంతమంది తీసుకుంటున్నారు. 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, నాకు తెలియదు. కానీ ఎందుకంటే నాకు వృద్ధుడిని, 65 సంవత్సరాల వృద్ధుడిని. అప్పుడు నాకు కూడా ఇవ్వాలి పెన్షన్. నా భార్య కూడా, వాళ్ళకి ఆడవాళ్ళకు కూడా ఇది ఇస్తారనంటే కారు ఆవిడ పేరు మీద ఉంది, అందుకని చెప్పేసి ఆవిడ అనర్హురాలు అయిపోయింది ఆవిడ కూడాను. సో మేమిద్దరం మా దేవుని మీద ఆధారపడినాం. మా దేవుడు అంటుండగా మాకు ఈ పెన్షన్లు అక్కర్లేదని ధైర్యంగా మేము ఉండి ఉన్నాం. కానీ ఒక జీతం వచ్చేటప్పుడు, ఈవెన్ ఆ పెన్షన్ మనం తీసుకుంటున్నప్పుడు, మనం ఒకప్పుడు ప్రయాసపడినటువంటి దానికి ప్రతిఫలముగా ఆ జీతాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు, బోనస్ మనకు వచ్చినప్పుడు ఎంత హాయి అండి, ఎంత ఆనందం అండి. కాకపోతే మేము బోధకులం తప్పు చేసి మేమేం చేసామంటే వేరొక విషయాలను తీసుకొని వచ్చాం. జాగ్రత్త, నిన్ను తన్నేస్తాడు దేవుడు. నువ్వు గుడికి రాకపోతే, టైంకు నువ్వు రాకపోతే, చివరిదాకా నువ్వు ఉండకపోతే, నువ్వు లేచి వెళ్ళావంటే నీ కడుపు పగిలిపోద్దే, లేకపోతే నిన్ను కొట్టేస్తాడు దేవుడు, మొట్టికాయలు పొడిచేస్తాడు దేవుడు, నిన్ను తరిమేస్తాడు దేవుడు, నిన్ను తీసుకెళ్ళి నరకంలో సెంటర్ పాయింట్లో పడేస్తాడు దేవుడు. ఈ టైపు బోధలు మేము చేసి సువార్తను ప్రకటించడానికి బదులుగా, సత్యమైన సువార్తను మాట్లాడడానికి బదులుగా బోధకులే చేసిన తప్పు. దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి బోధకుడిని కూడాను. ఒకవేళ ఏదైనా విషయంగా కనుక వేరేగా కూడా మాట్లాడి వాళ్ళని బెదరగొట్టి, వాళ్ళని అదరగొట్టి, వాళ్ళకి భయాన్ని పెట్టి, వాళ్ళని ఆ విధంగా భయముతో కనుక దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినట్లయితే దేవుడు అక్కడ వాళ్ళకి వేరొక రకమైన తీర్పు ఉంది, వేరొక రకమైన జీతం ఉంది. అది ప్రకటన గ్రంథంలోనే మనకి 20వ అధ్యాయంలో 11వ వచనం దగ్గర నుంచినటువంటి మాటలలో ధవళవర్ణమైన సింహాసనం దగ్గర నిలబడినప్పుడు వాళ్ళకి ఇచ్చే తీర్పు. చివరికి వాళ్ళని ఏమంటాడంటే, ఐఎమ్ సారీ, నరకంలోనికి వెళ్ళండి, అక్కడ చీకటి ఉంది. బోధించాముగా మనం, చీకట్లో ఉన్నటువంటి గొర్రెల కాపరులు, కన్నీటితో ఉండినటువంటి ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం కొరకైనా కన్నీటితో కూడినటువంటి ప్రజలు, ఏడుస్తూ ఉండినటువంటి ప్రజలు. కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి బహుమానం, ఆయన ఇచ్చేటువంటి జీతం, అద్భుతమైనటువంటి జీతము ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక్కసారి మత్తయి సువార్తలో నుండి 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. అందరము కలిసి ఆ మాటలు చదువుదాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న మాటలు మనమందరము కలిసి చదువుకుందాం. మళ్ళీ గట్టిగా అందరూ కూడా మైకులతో పట్టుకొని, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనిన వాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంత చక్కని మాటలు చూడండి. ఒక ప్రవక్తను చేర్చుకున్నప్పుడు బడాలాస్. ఈరోజు నేను ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తలని, నేను ప్రతి ఒక్కళ్ళ గురించి నేను చెప్పలే. ప్రవక్తను పెట్టుకున్నవాడల్లా ప్రవక్త కాదు. ఎందుకంటే సోది చెప్పేవాడల్లా నేను ప్రవక్త అని టైటిల్ పెట్టుకుంటున్నాడు. సోది అంటే నేను ఏమంటానంటే, ఇదిగో నువ్వు అమెరికా వెళ్ళిపోతావు, ఇదిగో నీకు మగపిల్లోడు పుడతాడు, ఇదిగో నువ్వు ఆస్ట్రేలియా వెళ్తావు, ఇదిగో నీకు డబ్బులు వచ్చేస్తాయి, ఇదిగో నీ కారు నీ ఇంటి ముందు ఉంటుంది. కార్లు రావటం పెద్ద గొప్ప సంగతి కాదండి. డబ్బులుంటే కారు కొనుక్కుంటాం, డబ్బులుంటే స్కూటీలు కొనుక్కుంటాం, దాని పెద్ద గొప్ప సంగతి కాదు. అది ప్రవచనము కాదు. ప్రవచనం ఏమిటనంటే ఆయన రాజ్యంలో మనం పొందుకునేటువంటి ఫలము. ఆమెను చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రభువే స్వయంగా చెప్తున్నటువంటి ఒక మాట, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే, దైవజనుడని దైవజనుడిని చేర్చుకుంటే. ఈరోజు నేను అంటాను శ్రీలరా, నేటి క్రైస్తవ సమాజం ఎంత యాలకోలంగా ఉందనంటే, దైవజనుడు అంటే భయం లేదు, దైవజనుడు అంటే భక్తి లేదు,
దైవజనుడిని గురించినటువంటి విషయంలో ఎవరి ఇష్టానుసారమైనటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సెటైర్లు వేస్తూ ఉన్నారు. కొంతమంది బోధకులు ఇందులో ఆరితేరినటువంటి ఒక బోధకులుగా ఉంటూ ఉన్నారు. వారికి మంచి మార్కులు పడతాయని పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు సువార్తను ప్రకటించడానికి బదులుగా బోధకుల మీద సెటైర్లు వేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాలు, అది మంచి పద్ధతి కాదు, అది సరైనటువంటి ఒక విధానము కాదు. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక మాట, ఏ దైవజనుడైనా నీకు అనవసరం. ఒక దైవజనుడిగా వచ్చాడు, వాడు ఒక ప్రవక్తగా వచ్చినాడు, చేర్చుకుందాం, మనం మనకి కాఫీ ఇద్దాం, మనం మనకి భోజనం పెడదాం, ఆ ఫలము మీరు పోగొట్టుకున్నారు. ఆమెను చెప్పండి. గడిచిన దినాల్లో నేను వద్దని చెప్పినా, మీరు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దని చెప్పినా, కొంతమంది అందరికీ భోజనాలు పెట్టారు, కొంతమంది కనీసం దైవజనులుగా మమ్మీ డాడీ మీరు మా ఇంట్లో భోజనం చేయాలని మేము కోరుతూ ఉన్నాం, మేము కలిగినటువంటిది మేము పెడుతూ ఉన్నాం కనుక దయచేసి భోజనం చేయండి అంటే మనము తిని మేము వెళ్ళినప్పుడు స్నేహితులరా, నేను అదే మాట మునుపటి దినాల్లో కూడా నేను చెప్తుండేవాడిని, నేను ఎవరికి కట్న కానుకలు నేను ఇచ్చేది లేదు, ఎవరికి మళ్ళీ అక్కడ డబ్బులు చెల్లించేది లేదు. నేను అక్కడికి భోజనానికి వెళ్తే భోజనాలు అయిన తర్వాత చదివింపులు అనేటువంటిది నేను ఎక్కడ ఇవ్వనని చెప్పా. ఎందుకు అని అంటే నేను అలా ఇస్తే మీ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. నేను మీ దగ్గరికి వచ్చి తిని నేను వెళ్ళినప్పుడు ఆ దైవజనుడిని మనము చేర్చుకున్నప్పుడు ఆ ప్రతిఫలం అనేటువంటిది దేవుడు మీకు ఇస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అంటాడు, ఇక్కడ మనం మర్చిపోవచ్చు, ఇక్కడ ఒకవేళ దైవ సేవకులంగా మేము కూడా దాన్ని పదే చెప్పి పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, పలానా వాళ్ళు ఇంత భోజనం పెట్టారు, పలానా వాళ్ళు ఇన్ని ఏర్పాట్లు చేశారు, కనీసం 24 పదార్థాలు ప్లేట్లో పెట్టారు, ఇవి మేము చెప్పకపోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడంటే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం నేను ఇస్తూ ఉన్నాను. ఆమెను చెప్దాము ఒకసారి. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనం మత్తయి సువార్తలో మనము చూచినట్లయితే అక్కడ ఒక మాట ఇలాగున దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట, మత్తయి సువార్త, మార్కు సువార్తలోనికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో నుంచి కనుక చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనము దగ్గర నుంచి ఉన్న మాటలు నేను మళ్ళొకసారి మీ కొరకు చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకున్నాడు. ఒక చిన్న పిల్లగాడు, వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలంటండి, ఆ ఫలము అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువు చెప్తున్నటువంటి ఒక మాటల్లో కనుక మనం చూచినట్లయితే 44వ వచనం, 44 ఈ కాంటెక్స్ట్లోనే మనం చేస్తే కనుక ఉన్నటువంటి ఒక విషయం ఏమన్నాడో చూడండి. నువ్వు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే, ఒకవేళ నీకు ఏదైనా ఆటంకమైతే ఆ చెయ్యి నరికేసి లేక కాలు నరికేసి అన్న మాటతో అంటాడు, అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఆమెను చెప్పండి ఒకసారి. మొదటిది జీవములో. 45వ వచనం, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికేయమని నేను చెప్పట్లే, కానీ నేననేది ఏమంటానంటే నరికేసినట్లుగా మనం ఉండాలి. అది నేను చెప్తూ ఉన్నా. ఈరోజు కూడా నేను చెప్తాను స్నేహితులారా, సెల్ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టమని నేను కోరట్లే. మీ సెల్ ఫోన్లు తీసుకొచ్చి, సెల్ ఫోన్ మీ చేతుల్లోనే ఉండాలి, దానిని వాడకుండా ఉండే నిగ్రహం అది మనకు రావాలి. అంతేగాని మీ సెల్ ఫోన్ తీసుకొచ్చి ఎక్కడ పెడితే మీరు సెల్ ఫోన్ చూడకుండా అన్నారన్న గొప్పతనం ఏముంది? ఆ సెల్ ఫోన్ చేతిలో ఉండాలి. నేను సంవత్సరం పైబడి నేను టీవీలో చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మనం మొబైల్ వాడకూడదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఈవెన్ వాక్యాన్ని కూడా మొబైల్లో చూడొద్దు, బైబిలే తెచ్చుకోండి. ల్యాప్టాప్లు నేను పెట్టి బోధలు చేయడం నేను ఇష్టపడను. ఈ మధ్య లేటెస్ట్ బోధకులందరూ కూడా యాపిల్ ల్యాప్టాప్ పైన పెట్టి యాపిల్ ల్యాప్టాప్ కనబడేటట్టుగా చేసుకొని ఏదో బోధిస్తున్నారు. ఎవడు కావాలి ఇంటర్నెట్లో ఉన్నటువంటి యొక్క విషయాలు. ఈరోజున బైబిల్కి మించినటువంటిది ఇంటర్నెట్ దేనికి పనికి వస్తుంది? ఈరోజున మీ చేతుల్లో ఉన్నటువంటి మొబైల్స్ కూడా నేను అంటాను, అందులో ఉన్న బైబిల్ చదవద్దు. అందులో ఉన్నటువంటి పాటలు కాదు మనం పాడవలసింది, పాటల పుస్తకం మనం తీసుకోవాలి, బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకోవాలి.
చేతిలో మొబైల్ ఉన్నప్పటికీ ఆ మొబైల్ వాడను అనేటువంటి ఒక తీర్మానం పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చిన దానిని బట్టి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే మొదటి విషయం జీవములో ప్రవేశించటం మేలు. రెండో విషయం అన్నాడు, నీకు ఏదైనా విషయాలు ఆటంకపరిస్తే వాటిని తీసివేసి 46 చివర్లు అంటాడు, కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. జీవములో ప్రవేశించుట మేలు. రెండవది నిత్య జీవములో ప్రవేశించుట మేలు. మూడవదిగా 47వ వచనం ఏమంటాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల. ఈరోజు అది చెప్తూ ఉన్నా, కన్నులుండి మనం చూడకుండా ఉండడానికి మనం కళ్ళు మూసుకొని మనం ఏదో ప్రార్థన చేయటం ఇది కాదు ఉండవలసినటువంటిది. కళ్ళు తెరిచి మనం ఎవరిని చూచినా ఏది చూచినా శోధింపబడకుండా మనం జాగ్రత్తగా ఉండగలిగితే మన కన్ను అభ్యంతరపరిచిందాన్ని తీసి పారవేసినట్లు అవుతుంది. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై, ఇప్పుడేమన్నాడు, దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నమ్మకిలి ప్రియ స్నేహితులారా, జీవములో ప్రవేశించాలి, నిత్య జీవములో ప్రవేశించాలి, దేవుని రాజ్యములోనికి మనం వెళ్ళాలి. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అక్కడికి వచ్చినప్పుడు ఆయన మనకిచ్చేటువంటి ఒక ప్రతిఫలము ఆయన అంటున్నటువంటిది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 22వ వచనము నుండి నేను చదువుతున్నాను. ఆయన తన 21 కూడా, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆయన వచ్చినప్పుడు ఆసీనుడై ఉంటూ ఉన్నాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లుగా ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఆమెను చెప్పండి ఒకసారి. దేవుడు పిలుస్తున్నాడు, ఆశీర్వదించబడిన వారలారా రండి. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, గుడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని శాపగ్రస్తులారా రండి అని నేను పిలవట్లేదు. శాపించబడిన వారలారా రండి అనేటువంటిదిగా నేను పిలవట్లే. ఒకవేళ ఇంకా శాపములో ఎవరైనా జీవిస్తూ ఉన్నా, ఒకవేళ ఇంకా ఎవరైనా కనుక ఒకవేళ చీకట్లో జీవిస్తూ ఉన్నా, ఈ గుళ్ళోకి వచ్చారు అని అంటే నేను అంటాను, ఇది యెరూషలేము. ఆమెను చెప్పండి. ఇది దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ దేవుని యొక్క నివాసం ఉండి ఉన్నది. దేవుని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఇక మీదట శపింపబడిన వారుగా కాకుండా మనం ఆశీర్వదించబడిన వారంగా మనం పిలువబడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనండి. అప్పుడు ప్రభు 35వ వచనం అన్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు వారేమంటారంటే నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి నీకు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట చూచి రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. అందుకు రాజు అంటారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసినారు గనక. ఒక దైవజనుడికి మనం చేసినప్పుడు, ఒక ప్రవక్తకి మనం చేసినప్పుడు, ఒక మాట ప్రవచన రీత్యా మేము పలుకుతూ ఉన్నప్పుడు, నేను ప్రవక్తని అని నేను చెప్పుకోనక్కర్లేకుండా, టైటిల్ పెట్టుకోనక్కర్లేకుండా, నేను మీ మీద ఒక రక్షణ మాట నేను పలుకుతూ ఉన్నప్పుడు, మీ మీద ఒక ఆశీర్వాదపు మాట నేను పలుకుతూ ఉన్నప్పుడు, ఈరోజు నేను అంటాను, దట్స్ వాట్ ఈస్ ప్రాఫెసీ. నేను వాస్తవాలను చూడట్లే, మీ పాపాన్ని నేను చూడట్లే, మీ బలహీనతలను నేను చూడట్లే, నేను సత్యాన్ని నేను చూస్తూ సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నా. ప్రవచనంగా నేను పలికినది ఈరోజు కతే రేపు కాతే ఇంకొక రోజుని వాడు రక్షింపబడినటువంటి విషయం కనబడుతూ ఉంది. సో అలాంటప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రవక్తను చేర్చుకునటం వలన, ఒక యాజకుని చేర్చుకునటం వలన, ఒక దైవజనుడిని మనం చేర్చుకునటం వలన
అల్పుడైన ఒక చిన్నవాడిని మనం చేర్చుకున్నట్టు వలన చాలాసార్లు క్రైస్తవులు కూడా చేసే పొరపాటు ఏంటంటే మంచి ఉంగరాలు పెట్టుకొని, మొన్న తిమోతి పత్రికలో కూడా మనకి పరీక్ష పెట్టినప్పుడు మా హిస్కియా మాట చెప్తూ వచ్చినాడు. ఉంగరాలు పెట్టుకొని, మంచి దుస్తులు కోట్లు వేసుకొని, మంచి బౌన్సర్లను కూడా పెట్టుకొని, మంచి పెద్ద కారులో దిగితే అబ్బో ఏం చేస్తాం వాళ్ళకి ఏకంగాను. కానీ మనలో ఒకరు భోజనం లేకుండా ఉంటే వానికి భోజనం పెట్టి ఉన్నామా? మనలో ఒకరు ఎవరైనా ఒకవేళ ఏదైనా కష్టములు ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, కనీసం టిఫిన్ తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటే, ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకుండా ఉండి ఉంటే, ఆ ఇంటి మీద పైకప్పు లేకుండా ఉండి ఉంటే, ఏ చిన్నది మనం చేసి ఉన్నామో దేవుడు అన్నాడు, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వడానికి నేను త్వరగా వస్తూ ఉన్నాను అంటున్నాడు. ఇది నాన్ని ఈ సంఘములో ఉన్నటువంటి మనమందరం, అదే సమయంలో ఒకవేళ ఫేస్బుక్ యూట్యూబ్లో లైవ్ చూస్తున్నటువంటి మీ అందరికీ నేను చెప్తున్నటువంటి ఒక మాట, మీ ఎవరో ఒకరికి చేయండి. తిరిగి ఇవ్వగలిగినటువంటి వాళ్ళకి చేయకండి, అది కాదు పెద్ద గొప్ప సంగతి. చేద్దాం ఒకవేళ ఏదైనా ఉంటే కనుక. కానీ దేవుడు ఏమన్నాడంటే, తిరిగి ఇవ్వలేని అల్పులైనటువంటి ఆ యేసయ్య సహోదరులుగా, సాటి మానవులుగా మనం ఏదైనా చేస్తే దాని ఫలము మనము పోగొట్టుకొనము. మన ప్రభు త్వరగా వస్తూ ఉన్నారు, మనకు జీతం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడైనా మించిపోయింది లేదు, మనం చేయవలసిన కార్యాన్ని మనం చేస్తూ ఉందాం. ఇది మిమ్మల్ని నేను మరొకసారి అభినందిస్తూ ఒక మాట చెప్తున్నాను. అదేంటనంటే, మన ప్రియులు అక్కులు గారు వారు ఇలాగ నా ప్రభు నందు నిద్రించినందు చేత మనలో అనేక మంది వెళ్ళాము, వారిని పరామర్శించాము, వారిని పలకరించాము. బహుశా కొంతమంది వారికి భోజనం తీసుకొని వెళ్ళి కూడా ఇస్తూ ఉన్నారు. కొంతమంది వారికి భోజనం చెప్పి, అమ్మ మేము భోజనం తీసుకొస్తాం, మీరు వండుకోవద్దని 8వ తారీఖు వరకు సంఘ బిడ్డలైనటువంటి వారిని నేను ప్రోత్సహిస్తున్నా. వెళ్ళి ఒక భోజనం పెట్టండి, ఆ తల్లికి భోజనం పెట్టండి, వారి తల్లిదండ్రులకు భోజనం పెట్టండి, వారి బిడ్డలకు దగ్గరుండి పలకరించి ధైర్యపరిచి వాళ్ళకు భోజనం పెట్టండి. మీ ఫలము ఎక్కడికి పోదు. ఒకవేళ ఈ భూమి మీద మనకు ఫలం అనేటువంటిది రాకపోయినా, నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ 2025వ సంవత్సరంలో ఆయన త్వరగా వస్తున్నానని చెప్పారు. ఆయన వచ్చినప్పుడు మనందరికీ అక్కడ మెప్పునిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉండి ఉన్నావు గనక నీ యజమానుని సంతోషములో పాలు పంపులు పంచుకో అని చెప్తున్నటువంటి ఒక మాట మనమందరము పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. మనమందరము మంచి జీతం పొందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఆడికి వెళ్ళినప్పుడు ఆయన తన్నేసి మన నరకానికి నెట్టుతాడనే విషయం ప్రక్కన పెట్టుకోండి. ఆడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలో వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తా. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రతి వానికి వాని క్రియల చొప్పున వానికి జీతము ఆయన సిద్ధపరిచి ఉన్నారు. అట్టి జీతం తీసుకునడానికి సంతోషంగా ఎదురు చూద్దాం బిడ్డలారా. ఆ ప్రభుని రాకడ కొరకు సంతోషంగా ఎదురు చూద్దాం. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉందాం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, కుర్చీలో ఉన్నటువంటి వారు లేచి నిలబడండి. మనమే చిన్న పల్లవి పాడుకుంటూ మన ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరం కూడా ఒక నిమిషం ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ రాకడ జరిగినప్పుడునైనా నేను ఆ రాకడలో ఉండాలనైనా, నీ దగ్గర ఇచ్చేటువంటి ఒక మెప్పు ఘనత నేను తీసుకోవాలనైనా. అది ఒక మాటే కావచ్చు, లేక మరొకటే కావచ్చు. ఆయన మన కొరకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గనక మనమందరం కూడా సిద్ధపడదాం. మనమందరం కూడా ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి, ఒకవేళ ఇంకనూ మనం ఏదైనా చేసి ఉండి ఉండకపోతే, అఫ్కోర్స్ సంఘానికి కూడా నేను ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాను. అదేంటంటే, సంవత్సరం అంతా దేవుడు మనలను కాపాడి ఉన్నారు. అట్టి సంవత్సరం అంతా మనలను కాపాడినటువంటి దానిని బట్టి మీకు గడిచినటువంటి ఆదివారం నాడు నేను మీకు కవర్స్ ఇచ్చి ఉన్నాను. దేవునికి కృతజ్ఞతగా ఇవ్వండి. దేవుని యొక్క మందిరంలో ఇచ్చే వారముగా ఉందాం రండి. చాలా చాలా కృతజ్ఞతతో మనం రావాలి. యు ఆర్ నాట్ గివింగ్ టు అస్, మాకివ్వట్లేదు, ఒక మనిషికి మాకివ్వట్లేదు. ఒకవేళ మీరు మా చేతిలో పెడుతున్నా, నేను ఏమంటానంటే అది దేవునికి మీరు ఇస్తూ ఉన్నటువంటిది. ఆల్రెడీ బిడ్డలు వేసి ఉన్నారు. మేమైతే ఏమనుకున్నామనంటే, మిమ్మల్ని ఒక టైంలో పిలిచి ఒక పాట ఏదన్నా పాడుతున్నప్పుడు మీరు లేచి వచ్చి కృతజ్ఞత పూర్వకముగా ఆ కానుక వేయడానికని అనుకుని ఉన్నాం.
ఒకవేళ ఎవరైనా గనక ఇంకా మీరు సిద్ధపడి వేసి ఉండి ఉండకపోతే ఇక్కడ కవర్స్ మీ కొరకు ఉన్నాయి. మీ పేరు రాసి మీ కొరకు మేమును ప్రార్థనలు పెడతాం. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మేము ఒకవేళ మీతో మాట్లాడకపోయినా, మీకు ఫోన్ చేసి పలకరించకపోయినా, ఖచ్చితంగా నేను చెప్తున్నా, అక్కడ ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు మనమిచ్చే ఒక్క రూపాయికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడు. మనమిచ్చే వేల రూపాయలకి ఆయన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. అట్టి రీతిగా మనమందరం కనిపెట్టుకుంటూ ఈ పాట పాడుతూ ఉంటుండగా మన హృదయాల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనం సిద్ధపడుతూ ఉందాం. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నాకుంది. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమ రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమ రావయ్యా. యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నాకుంది. లోకాశలపై విజయం నీకుందా? సల్మోనుపై విజయం నాకుంది. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో కొంతమంది ముందుకు వస్తున్నారు. మీ కృతజ్ఞత కానుక దేవునికి సమర్పిస్తున్నాం. యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో సహవాసం నాకుంది. చప్పట్లు కొడదాం. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, ఓ రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. శ్రమలో నా సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలో ఎటువంటి శ్రమలు వచ్చినా, మరణం వచ్చినా స్తుతించాలే కానీ వేరొకటి కాదు. ఆత్మల కొరకైనా భారం నీకుందా? ఆత్మల కొరకైనా భారం నాకుంది. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే అందరూ రావయ్యా, కలిసి రావయ్యా యేసయ్యా. ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాను అంటున్నాడు. వేగమే రావయ్యా. అన్నింటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? అందరూ కన్నీటి ప్రార్థనతో, పశ్చాత్తాపముతో ఆ యేసు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? స్తుతులే ప్రార్థన. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. యేసయ్యా నీ వచ్చినప్పుడు నీవిచ్చే జీతం నాయన, మాకు జీతాన్ని మీరిస్తున్నారు నాయన. వేగమే రావయ్యా. అదే రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా త్వరగా వస్తున్నారు.
మీకు జీతం ఇవ్వడానికి, మంచి జీతం మనం పొందుకోవాలి, మంచి ఫలం మనం పొందుకోవాలి. మనం చేస్తున్న కార్యాన్ని బట్టి ఒక చిన్నవానికి, ఒక దైవ సేవకునికి, ఒక ప్రవక్త విషయంలో మనం ఏది చేసినా ఈరోజు ఆయన అంటున్నాడు కదా, ఆ ఫలము మీరు పోగొట్టుకోవట్లేదు. అక్కడ 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 మనకు ఆ ఫలం చిమెట కొట్టదు, అది తుప్పు పట్టదు. ఎవడు కన్న వేయడు, ఎవడు దొంగతనం చేయడు. ఆయన ఇచ్చే పరలోకపు ఫలం. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. మన జీవితమా మనకు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన, మంచి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. బిడ్డలారా, మనం చేసిన ప్రతి క్రియలకు ఆయన మంచి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు. సిద్ధపడదాం, చెప్దాం ప్రభుతో, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. మనం మంచి జీతం పొందుకోవడానికండి ఆయన జీతం తన చేతిలో పెట్టుకొని ఆయన వస్తున్నాడండి. ఇంకొక్కసారి మనం చెప్దాం, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పటి వరకు ఇన్ని రోజులనైనా నీవు మా కొరకు రక్షకుడిగా పుట్టినటువంటి ఒక మంచి విషయాలను మేము వింటూ వచ్చి ఉన్నాం. పుట్టిన మీరు మా కొరకు సిలువలో మీ ప్రాణాన్ని పెట్టి మాకు రక్షణ భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ఇదిగో మా ప్రభా, ఈ సంవత్సరం అయితే మీరు ఇచ్చిన వాగ్దానం ఇదిగో త్వరగా వస్తున్నానని మీరు చెప్పి ఉన్నారు. ఆ మాట మా హృదయాల్లో నాటపడాలి. ప్రతి ఒక్కరమునైనా నీ రాకడ కొరకు మేము ఎదురు చూడాలి. ఎందుకనంటే మాకు ఒక మంచి జీతం మీరు తెస్తున్నారు నాయన, మాకు మంచి ప్రతిఫలాన్ని మీరు తెస్తున్నారు నాయన. ఒక చిన్న వాళ్ళకి మేము చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఉంది నాయన. అల్పులైన నీ సహోదరులలో ఒకరికి మేము చేసినప్పుడు అది వస్త్రమే ఇచ్చి ఉన్నామో, లేక భోజనమే పెట్టి ఉన్నామో, పలకరించడానికే వెళ్ళి ఉన్నామో, లేక చర్చాల్లో చూడడానికే వెళ్ళి ఉన్నామో, ఏ చిన్న విషయము చేసినా ఆ గొప్ప రాజ్యాన్నే మీరు మాకు ఇచ్చారు నాయన. ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి సెలవిచ్చిన రీతిగా నీ జీవాన్ని, నీ నిత్య జీవాన్ని, నీ రాజ్యాన్ని మీరు మాకు ఇవ్వడం అది నీవు కోరుకుంటున్నటువంటి ఒక విషయం. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరూ కూడా నాయన ఇంకా పాపములో ఉండి ఆ రాజ్యాన్ని కోల్పోకూడదు. మీ రెండవ రాకడ జరిగినప్పుడు ఏ ఒక్కరూ కూడా విడువబడిన గుంపుగా ఉండకూడదనైనా నీ రాకడ జరిగినప్పుడు నీవు నాకు అప్పగించినటువంటి బిడ్డలందరూ, పెద్దవాళ్ళే కానీ, చిన్నవాళ్ళే కానీ, యవనస్తులే కానీ, నా కడు వృద్ధులే కానీ, కడుపులో ఉన్న బిడ్డలే కానీ, మీ రాకడ జరిగినప్పుడు మేమందరము కూడా నాయన నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండినట్లుగా అట్టి కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ బిడ్డలందరినీ నేను దీవిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన అక్కులు గారు విడిచినటువంటి ఒక కుటుంబానికి నీ ఆదరణ నేను పలుకుతూ ఉన్నా. లోకం ఎన్ని మాటలు ఒకవేళ వారిని అంటూ ఉన్నా, ఏదో దేవుడు నమ్ముకున్నారు, ఏం చేశాడో దేవుడు, మీ ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు, మీ నాన్నని తీసుకెళ్ళిపోయాడని ఒకవేళ లోకులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా నాన్న వారు పొందుకున్న ఈ కష్టానికైన ఫలం మీరు అక్కడ ఇస్తూ ఉన్నారు. మీ కౌగిట్లోనికి మీరు తీసుకుంటూ ఉన్నారు. మా చింతలన్నీ కూడా మీరు తీసివేసి ఉన్నారు. అందుకు మీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ నాయన ఈ 1వ తారీఖుని మీరు వస్తున్నారు, మీరు మాకు జీతం ఇస్తున్నారని సత్యమైన సువార్తనమే ప్రకటించాం నాయన. నాన్న బిడ్డలందరూ కూడా ఈ మాట వారి హృదయాల్లో భద్రపరుచుకొని మీరు రాకడ కొరకు ఎదురు చూడాలి. మీరు ఇచ్చే జీతము కొరకు నాన్న వారు కనిపెట్టుకోవాలి. మీరు ఇచ్చేది డబ్బులు కాదు, మీరు ఇచ్చేది కార్లు కాదు, మీరు ఇచ్చేది ఇల్లులు కాదు. ఇవన్నీ లోకంలోనే నాన్న భ్రష్టు పడతాయి, నాన్న తుప్పు పడతాయి. కానీ నాయన మీరు ఇచ్చేది ఆ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు, సంతోషాన్ని మీరు మాకు ఇస్తున్నారు, సమాధానం మీరు మాకు ఇస్తున్నారు, నిత్య జీవాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. నీ రాకడలో మీరు ఇచ్చే ఆ బహుమానం, ఆ జీతమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన బిడ్డలముగా రక్షింపబడి యేసుని నమ్మి మనం ఎలాగున జీవిస్తూ ఉంటుండగా
ఆ ప్రభువు వచ్చినప్పుడు మన ముందుండి మృతి పొందినటువంటి వారు, నిద్రించిన వారు, ఇప్పుడు బ్రతుకున్నటువంటి యొక్క మనం మార్పు చెంది ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రభువు మనకిచ్చే ఆ బహుమానం, ఆ ఫలము మనం పొందుకొని ప్రభువుని మహిమపరచున్నట్లు సదా మనకు తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను. ఆమేన్. సత్య సువార్త సంగముగా స్తుతి స్తోత్రముల పించితిమి. సర్వోన్నతుడగు ఆ ప్రభువే సంతోషముతో పంపునుగా. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక.